అమ్మాయిలు అదుర్స్ బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరిన భారత్ వరుసగా 9వ ఆసియా కప్ ఫైనల్కు. ఇండియా ఇన్ ఫైనల్. మహిళల టీ20 ఆసియా కప్ 2024లో భారత జట్టు ఫైనల్ చేరింది. శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. దీంతో వరుసగా 9వ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం భారత ఓపెనర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు. ప్రధానాంశాలు: ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో విజయం. వరుసగా 9వ ఈ టోర్నీలో ఫైనల్ చేరిన భారత్. శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. టోర్నీ లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన టీమిండియా సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి వరుసగా 9వ ఫైనల్ చేరింది. ఆసియా కప్లో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డును సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం భారత్ 11 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించిన రేణుకా సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. లీగ్ దశలో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, గ్రూప్ బిలో రెండో ప్లేసులో ఉన్న బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం తప్పని తెలియడానికి ఆ జట్టుకు ఎంతో సేపు పట్టలేదు. భారత బౌలర్ రేణుక సింగ్ ధాటికి బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ కకావికలం అయింది. దీంతో 33 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రాధా యాదవ్కు కూడా చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులకు పరిమితమైంది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా 32 టాప్ స్కోరర్. మరో బ్యాటర్ షోమా అఖ్తర్. సుల్తానా తర్వాత జట్టులో రెండంకెల స్కోరు సాధించిన ప్లేయర్గా నిలిచింది. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 3, రాధా యాదవ్ 3, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు బంగ్లాదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడారు. షెఫాలీ వర్మ నిదానంగా ఆడినా మరో ఓపెనర్ స్మృతి మంధాన మాత్రం దంచికొట్టింది. 39 బంతుల్లో 55 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. షెఫాలీ సైతం 26 రన్స్ చేసి నాటౌట్గా నిలిచింది. దీంతో భారత మహిళల జట్టు సరిగ్గా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మ్యాచ్ను ముగించింది. ఈ విజయంతో భారత జట్టు ఆసియా కప్ 2024 ఫైనల్కు చేరింది.